పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి ముందే వచ్చింది. పండుగ వాతావరణం ఉట్టి పడేలా తణుకు ఇంపల్స్ కాలేజ్ విద్యార్థులు సంక్రాంతి ముగ్గులు, ఎడ్ల బండ్లు, బొమ్మల కొలువులతో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఆ వేడుకల తీరును పశ్చిమ గోదావరి రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు విమర్శిస్తారు. సరళాదేవి గారి ఆధ్వర్యంలో తణుకులో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని పరిస్థితి ఉంది. మొత్తం సంక్రాంతి పండుగ ముందే ఇక తణుకులో వచ్చేసిందని కూడా చెప్పుకోవచ్చు. సరళాదేవి గారు అటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ మనతో పాటు సరళాదేవి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు చెప్పండి, ఇక సంక్రాంతి మరి కొద్ది రోజులు ఉండగానే సంక్రాంతి ఇక్కడ వచ్చిందా అన్నట్టుగా మీరు ఏర్పాట్లన్నీ చేశారు. ఎలా ఉంది సంక్రాంతి యొక్క విశిష్టత ఏంటి? సంక్రాంతి పండుగ గత 17 సంవత్సరాల నుంచి ఈ విధంగానే నేను చేస్తున్నానండి. లైనిజం ద్వారా ఇది 18వ సంవత్సరం. సంక్రాంతి పండుగల విశిష్టత, మన సంస్కృతి సాంప్రదాయం నేటి తరానికి అందివ్వాలన్న ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాను. అంటే మనం పిల్లలకి వారల్గా ఇలా చేయండి, పండగలు ఇలాగా మేము ఇలా ఉండేవాళ్ళం ఇవన్నీ చెప్పడం కాకుండా ప్రాక్టికల్గా మనం చేసి చూపిస్తే వాళ్ళకి బాగా అనుసరిస్తారనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఏదో ఒక కాలేజ్ స్కూలు అడాప్ట్ చేసుకుని చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఇంపల్స్ కాలేజీ రామ్ కుమార్ గారు ఆధ్వర్యంలో మరి ఆయన నేను కోఆర్డినేట్ చేసుకుని ఇంత సక్సెస్గా చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సంవత్సరం ముగ్గు పెట్టడం వల్ల ఎన్ని ఆరోగ్యాలు ఉన్నాయో చెప్తున్నా. ఎప్పుడైతే ఈ మునివేళ్లతో ముగ్గు పోస్తామో ఇక్కడున్న సన్నటి నరాల కాడి నుంచి బ్రెయిన్ వరకు సర్క్యులేషన్ అయ్యి మొత్తం బాడీ అంతా యాక్టివ్ అయ్యి పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు. వంగి ఎప్పుడైతే ముగ్గులు పెడతారో వాళ్ళ బాడీ ఆకృతి కూడా చక్కగా తయారై పిల్లలు చాలా అందంతో ఆహ్లాదపడుతుంది. ఈరోజు ఫాస్ట్ ఫుడ్లు తినేసి రకరకాలతోటి బోళ్ళంత డబ్బు పెట్టి జిమ్ములకి వాటికి వెళ్ళే బదులు ఇంటిలోనే మనం అన్ని రకాల పనులు చేసుకుంటూ ఇలా ముగ్గులు వేసుకుంటూ ఉంటే ఆరోగ్యము, ఇటు సాంప్రదాయం, తల్లిదండ్రుల్ని మనం ఆనందింపచేసిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా స్కూల్కి కాలేజీలకు కూడా మంచి పేరు తెచ్చిన స్టూడెంట్స్ అవుతారు. పెద్దలు మనం వాళ్ళకి చెప్పడం కాదండి, మనం కూడా ఇంటి దగ్గర చేస్తూ వాళ్ళని తెలియజేస్తూ వాళ్ళకి అనుకరించమని చెప్తేనే పిల్లలు చేస్తారు. కానీ మనం ఇలా చేయండి అలా చేయండి అని చెప్తే మాత్రం పిల్లలకి తెలియదు. కాబట్టే ఇన్ని రకాల ఈవెంట్స్ అన్నీ కూడా వాళ్ళ చేత చేయిస్తూ వాళ్ళకి తెలియజెప్తూ మేము పండుగ యొక్క విశిష్టతను ఈ విధంగా 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇలా 3 ఇయర్స్ నుంచి ఇంపల్స్ కాలేజీలో చేస్తున్నామండి. ప్రిన్సిపాల్ గారు రామ్ కుమార్ గారు కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు. స్టూడెంట్స్ కూడా. అమ్మ, మీరు చెప్పండి, నిత్యం కూడా చదువులో ఎక్కువ మీకు ఇప్పుడు ప్రామాణికం అయిపోయినాయి. రోజు హర్రీబర్రీగా కాలేజీకి రావడం, ఇంటికి వెళ్తాం చేస్తున్నారు. ఇక్కడ ఇటువంటి సాంప్రదాయాలు ఎలా అన్నీ చూశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే కాలేజీలో వాళ్ళందరితో ఇలా సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకోవడం ఇప్పుడు ఎవరో చేసుకోవట్లేదు, అంటే సరిగ్గా చేసుకోవట్లేదు, అంటే ఊర్లో ఉన్న వాళ్ళు కట్ట. కానీ సంక్రాంతి అనేది తెలుగు పండుగల్లోనే పెద్ద పండుగ. దీన్ని 3 రోజులు జరుపుకుంటాము. భోగి, సంక్రాంతి, కనుమ అని. భోగి రోజు తెల్లవారుజామున నిద్రలేసి తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి భోగి మంటలు వేసుకుంటాం. చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. దక్షిణాయనంలో చివరి రోజు భోగి కావున దక్షిణాయనంలో చివరి రోజు భోగి కావున దక్షిణాయనంలో ఎదుర్కొన్న బాధలు, కష్టాలు భోగి మంట రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణం కాలంలో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ భోగి పండుగ జరుపుకుంటాం. మీరు చెప్పండి, ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ సంబరాల్లో పాల్గొన్నారు, సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారా? ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇప్పుడు ఇలా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా చదువుకుంటూనే ఉంటాం కాబట్టి ఇలా వచ్చేసి మన కాలేజ్లో చేస్తామంటే అందరూ స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయడం, అలాగే మన సంస్కృతి సాంప్రదాయాల గురించి బాగా తెలుసుకుంటూ ఉంటాము. అలాగే ఇప్పుడు సరళాదేవి మేడం గారు ఇలా చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంది. అంటే కొంతమంది పట్టణంలో అమ్మమ్మ వాళ్ళు ఉంటారు కాబట్టి కొంతమంది అలా ఉంటారు. వాళ్ళు పల్లెటూర్లకు వెళ్ళి అమ్మమ్మ గారితో వాళ్ళతో అందరూ కలుస్తారు. అలాగే సంక్రాంతి పండుగ వల్లే చాలామంది పట్టణాల నుంచి, ఫారెన్స్ నుంచి కూడా వాళ్ళ పుట్టిళ్ళకి, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి చాలా కలుసుకుంటారు. అలాగా ఎంచక్క చుట్టాలందరూ కలిసి వచ్చి అందరూ కలిపి కూర్చుని మాట్లాడుకుని ఎంచక్క చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీరు చెప్పండి అమ్మా, బుజ్జి, మీరు చెప్పండి. చక్కగా అందరూ కూడా మంచి డ్రెస్సులతో అలంకరించుకుని వచ్చారు, సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా ఎంజాయ్ చేస్తారు? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో అయితే ఎవరు మన సంస్కృతి సంప్రదాయాలను ఎక్కువ పట్టించుకోవట్లేదు. కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల మనకు కూడా ఒక అవగాహన అనేది వస్తుంది. ఇలా ఉండడం వల్ల పల్లెటూరులో వెళ్ళడం కూడా అక్కడ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అదంతా కూడా చాలా బాగుంటుంది. వాళ్ళతో టైం స్పెండ్ చేయడం వల్ల మనకున్న కొంచెం
స్ట్రెస్ అంతా కూడా రిలీఫ్ అయ్యి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇలా చూసుకుంటే తణుకులో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు ఎవరైతే వావిలాల సరళాదేవి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న సంప్రదాయాలు పిల్లలకే, నేటి తరం పిల్లలకే అసలు సంక్రాంతి అంటే ఏంటి, సంక్రాంతి పండగ చేయటం వల్ల ఇది మానసికంగా శారీరకంగా ఏ రకంగా దృఢంగా తయారవుతారు, మానసిక ఒత్తిడి నుంచి ఎలా అధిగమిస్తారనేది కూడా ఈ సంక్రాంతి పండుగలో భాగం కూడా చాలా వివరించారు. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న సంక్రాంతి సంబరాలు.